బైపాస్ ఎప్పుడు చేయాలి, స్టెంట్లు ఎప్పుడు వేయాలి, చాలా క్లియర్గా సింపుల్గా తెలుసుకుందాం ఇవాళ. ఎక్కువ రక్తనాళాల్లో బ్లాక్స్ ఉంటాయి, అంటే మనకి 3 ప్రధానమైన రక్తనాళాలు ఉంటాయి. మూడిట్లో కూడా బ్లాక్స్ ఉన్నాయి అంటే యూజువల్గా బైపాస్కి వెళ్తాం. షుగర్ ఉన్న వాళ్ళకి మల్టిపుల్ బ్లాక్స్ ఉన్నాయి అని అంటే మనం బైపాస్కి వెళ్తాం. మనం ఏమనుకుంటాం అంటే షుగర్ ఉంటే స్టెంట్లు అనుకుంటాం. లేదు, షుగర్ ఉండి మల్టిపుల్ బ్లాక్స్ ఉంటే బైపాస్కి వెళ్తాం. అదేవిధంగా లెఫ్ట్ మెయిన్ బ్లడ్ వెజల్ అని ఒకటి ఉంటుంది. ఆ లెఫ్ట్ మెయిన్ బైఫర్కేషన్ దగ్గర, అంటే రెండుగా విడిపోయే దగ్గర కనుక బ్లాక్ ఎక్కువగా ఉంటే అప్పుడు కూడా బైపాస్ చేసుకుంటాం. బాగా సివియర్గా లాంగ్ బ్లాక్స్, మల్టిపుల్ బ్లాక్స్, ఎక్కువ కాల్షియం ఉండి మల్టిపుల్ వెజల్స్లో ఉన్నా కూడా అప్పుడు కూడా బైపాస్ చేస్తాం. స్టెంట్ వేసిన తర్వాత స్టెంట్ ఫెయిల్ అయిందనుకోండి, అట్లా అయ్యే అవకాశం ఒక 7 to 10% ఉంటుంది. అప్పుడు మనం బైపాస్కి వెళ్తాం. ఇవి బైపాస్కి వెళ్ళటానికి మనం చేసేది. అయితే స్టెంట్లు ఎప్పుడు చేసుకుంటాం, ఇది చాలా క్లియర్గా తెలిసిపోద్ది మీకు. ఒకటి లేదా 2 రక్తనాళాల్లో బ్లాక్స్ ఉన్నప్పుడు యూజువల్గా స్టెంట్స్ వేసుకుంటాం. రెండోది, హై రిస్క్ సర్జరీ ఉన్నాయనుకోండి, అంటే బాగా పెద్దవాళ్ళు ఉన్నారు, లేకపోతే మరి కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, లంగ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, సర్జరీ తట్టుకోలేరు అని అనుకుంటే ఎట్లాంటి బ్లాక్స్ ఉన్నా కూడా స్టెంట్లు వేయడానికి ప్రయత్నం చేస్తాం. హార్ట్ అటాక్ వచ్చిన టైంలో బైపాస్ చేయం, ఆ టైంలో స్టెంట్లు మాత్రం వేస్తాం. సన్నగా ఒక్కచోటే ఉన్నాయి బ్లాక్స్, చిన్న రక్తనాళాల్లో ఉన్నాయి, చివర్లో ఉన్నాయి, వాటికి మనం బైపాస్ చేయడానికి కుదరదు, వాటికి కూడా స్టెంట్స్ వేసుకుంటాం. అదే కాకుండా బైపాస్ చేసిన తర్వాత బ్లాక్స్ వచ్చినాయి, బైపాస్ చేసిన తర్వాత బ్లాక్స్ రావనుకుంటారు చాలామంది, కానీ చాలామందికి బైపాస్ చేసిన తర్వాత ఆ గ్రాఫ్ట్లు క్లోజ్ అయిపోయి మళ్ళీ బ్లాక్స్ వస్తుంటాయి. అలా వచ్చిన వాళ్ళకి స్టెంట్స్ వేసుకుంటాం. సో ఇది మనం ఎవరికి బైపాస్ చేయాలి, ఎవరికి స్టెంట్ చేయాలి అని అంటే.